పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. యుఏఈ నుంచి నటి రన్యారావు 17 బంగారు బిస్కెట్లను తీసుకొచ్చారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణలో పలు విషయాలు బయటపడ్డాయి. అయితే దుబాయ్ కి మాత్రమే కాకుండా యూరప్, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాలకు తాను ప్రయాణించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కి ఆమె తెలియజేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి తాను వెల్లడించిన విషయాలను వీలైనంత రహస్యంగా ఉంచాలని ఆమె అధికారులను కోరినట్టు తెలుస్తుంది. రన్యారావు గత ఏడాది 30 సార్లు దుబాయ్ కి వెళ్లారని, కేవలం 15 రోజుల్లో 4 సార్లు ప్రతి ట్రిప్ లో కొన్ని కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు గాను ప్రతి ట్రిప్ లో దాదాపు 12 నుండి 13 లక్షలు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకుడు హస్తం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నటి రన్యాతో పాటు ఆమె భర్త జతిన్ కూడా ఆమెతో కలిసి పలుమార్లు దుబాయ్ కి వెళ్లినట్లు పోలీసులకు తెలియడంతో అతని సైతం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.